వెల్కమ్ టు సి న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందస్తు నీటి విడుదల. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. డిఎస్సీ అక్రమాలకు ఇసుక పేరుతో డైవర్షన్. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భారత్. కాలుష్య రహితంగా గోదావరి పుష్కరాలు. రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. డిఆర్ఓ సీతారామమూర్తి పదవి విరమణ. ఘనంగా వీడ్కోలు పలికిన అధికార యంత్రాంగం. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలి. పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవుల శాంతి ర్యాలీ. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద ఖరీఫ్ సీజన్ సాగునీటి విడుదల కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇతర ప్రజా ప్రతినిధులు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. మంత్రి కందులతో పాటు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కాకినాడ అమలాపురం ఎంపీలు తంగెల ఉదయ్ శ్రీనివాస్, గంటి హరీష్, మాధుర్, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్ కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేసినట్లు తెలిపారు. తూర్పు డెల్టా కాల్వ ద్వారా సుమారు 85,000 ఎకరాలకు నిడదవోలు, కొవ్వూరు కాల్వల ద్వారా మరో 41,000 ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు నాట్లు ముందుగానే వేసుకుని పంటలను రక్షించుకోవాలని సూచించారు. గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మూరాల శెట్టి సునీల్ కుమార్, మురళీకృష్ణరాజు, చీఫ్ ఇంజనీర్ చినబాబు, ధవళేశ్వరం ఎస్ఈ జి శ్రీనివాసరావు, హెడ్ వర్కర్స్ ఏసీ శ్రీనివాస్, ఈఈ రామకృష్ణ, విఘ్నేశ్వరం, ఈఈ రమేష్ బాబు రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రైతాంగం సంక్షేమం కోసం నీరు విడుదల చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలకి, శాసనసభ్యులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రమారమి ఈ ప్రాంతానికి చెందినటువంటి 85,000 ఎకరాల ఆయకట్ట, అటుపక్కన కొవ్వూరు నిడదవోలు ప్రాంతంలో ఉన్నటువంటి 41,000 ఆయకట్టకి సంబంధించి నీటి విడుదలని గోదావరి నుంచి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి కనుక దాన్ని ఎదుర్కోవటానికి ముందుగానే నాట్లు వేసుకోవాలని, ఇప్పుడు ఈ జూన్ నెలకు మొత్తానికి కలిపి సరిపడేటువంటి వాటర్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ తర్వాత వర్షాల మీద ఆధారపడి ఉంటుంది కనుక రైతాంగానికి మేము చేసేటువంటి సూచన ఏంటంటే నాట్లు తొందరగా వేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ 148 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు ఈ గోదావరి బ్యారేజీకి సంబంధించినటువంటి రిపేర్లకి మొత్తంగా రిలీజ్ చేయటం, దాని ద్వారా ఈ ప్రాంతంలో చాలా కాలంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి ఈ సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ యొక్క రిపేర్లకి ఇవాళ శ్రీకారం చుట్టడం, ఇవన్నీ కూడా రైతాంగానికి ఆనందం కలిగించేటువంటి అంశాలు. ఈరోజు సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఈస్టర్న్ డెల్టాకి గౌరవ మంత్రివర్యులు, గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, అలాగే ఎమ్మెల్సీలు, శాసనసభ్యుల సమక్షంలో ఈస్టర్న్ డెల్టాలో పరిధిలో ఉన్న 3 లక్షల ఎకరాలకి సాగునీరు విడుదల చేయడం జరిగిందండి. 500 క్యూసెక్ల నీటిని ఈరోజు విడుదల చేసాం. క్రమంగా రైతుల అవసరాలను బట్టి ఆ డిశ్చార్జ్ కెపాసిటీని పెంచుకుంటూ అనుగుణంగా కాలువల్లో కెపాసిటీని బట్టి అనుగుణంగా మేము ఈ నీరు విడుదలని పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం.
ఈరోజు కార్యక్రమానికి విచ్చేసి ఇంత పెద్ద ఎత్తున అందరికి సపోర్ట్ చేసిన అందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నారా లోకేష్ నేతృత్వంలో టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ జరిగినట్టు ఆధారాలతో సహా వెలుగులోకి రావడంతో దానికి సమాధానం చెప్పుకునే ధైర్యమే లేక గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్ కి కూటమి ప్రభుత్వం తెరలేపిందని మార్కాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమాల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నాయకులకు లేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ టెండర్లు నిర్వహించి ప్రభుత్వ ఖజానానికి 4,000 కోట్లు వచ్చేలా చేశామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ఉచిత ఇసుక అంటూ ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకి రాకుండా నాయకులు జేబులు నింపుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలనైనా ఉచితంగా ఇసుక లభిస్తుందా అని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల పరిధిలో ఒక్కో ఎమ్మెల్యే ఇసుక ద్వారా నెలకు 1 కోటి సంపాదిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ పరిధిలో ఒక్కో ఎమ్మెల్యే ఇసుక ద్వారా నెలకు 1 కోటి సంపాదిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక వారి బాగోతాలన్నీ బయటపెట్టి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మార్గాని భరత్ హెచ్చరించారు. డిఎస్సి అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నారా లోకేష్ అనే వ్యక్తి ఇవాళ క్లియర్గా అర్థమవుతోంది. నేను ఇదే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యుల కింద ఉన్న జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ ఇవాళ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను ఒక్కటే అంశం చెప్తున్నా. ఈ నవీన్ అనే వ్యక్తి గురించి ఒకసారి తేల్చండి. అతనికి ఫస్ట్ ర్యాంక్ ఏ రకంగా వచ్చింది, అతను పరీక్షా పేపర్ క్వశ్చన్స్ని తయారు చేసే దాంట్లో అతను ఉన్నాడా లేడా అనే అంశం గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ లీక్ జరిగిన తర్వాత మీరు ఎవరి మీద కేసులు కట్టారు, ఏ రకంగా ఇది జరిగింది, అసలు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదు, ఈ బాధ్యత లేదండి? ఈ ప్రభుత్వము ఎంతో ప్రెస్టీజియస్గా మరి ఈ యొక్క డిఎస్సి పరీక్షలు తీసుకుని వచ్చినప్పుడు ఇంత మంది యువత యొక్క భవిష్యత్తుని ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యువ మంత్రి సారథ్యంలో ఇది జరిగినప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు దాకా ఈ నారా లోకేష్ మంత్రి ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇవన్నీ అంశాలు కూడానండి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటే కాకుండా ఇవాళ గత ప్రభుత్వంలో మేము టన్నుకి సుమారుగా 475 రూపాయలు ప్రజల దగ్గర నుంచి, ఎవరైతే వినియోగదారుడి దగ్గర నుంచి వసూలు చేస్తే ఇసుకకి సంబంధించి గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యాచరణ చేయడం, దానిలో భాగంగా గోదావరి పరిరక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో బత్తుల బలరామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. గోదావరి నది పరిరక్షణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఇటీవల రాజమహేంద్రవరం పరివాహక ప్రాంతాల్లో 2 రోజుల పాటు పర్యటించిన పవన్ కళ్యాణ్ నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ ప్రాంతాలను పరిశీలించి పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు గోదావరిలో కలవడం వల్ల ఏర్పడుతున్న కాలుష్య పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో మొత్తం 262 పుష్కర పంచాయతీలను అధికారులు గుర్తించారని తెలిపారు. ఈ పంచాయతీలను మురుగురహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఎంతో చారిత్రక ప్రసిద్ధి చెందిన మునులు సంచరించిన సీతానగరంలోని మునికూడలి ఘాట్ను మోడల్ గా అభివృద్ధి చేయడానికి నిర్ణయించడం పట్ల పవన్ కళ్యాణ్ కు బత్తుల కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రాత్మక కలిగినటువంటి, ఎంతో వైభవం కలిగినటువంటి, ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క మునికోడల్ని మోడల్ ఘాట్గా తీర్చిదిద్దాలనే వారి యొక్క సంకల్పానికి జనసేన పార్టీ అధ్యక్షులకి, రాజానగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్క రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 6 జిల్లాలకి కూడా 100 కోట్ల రూపాయల నిధులతో కాలుష్య రహిత గోదావరి చేయడం ఒక్కటే కాకుండా ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 262 పంచాయతీలు
అలాగే సచివాలయాలు కానివ్వండి, పంచాయతీ కార్యాలయాలు కానీ వీటిలన్నింటినీ కూడా ఇక్కడ పుష్కర స్వర్ణ పంచాయతీలుగా మార్చి అక్కడ కాలుష్యరహితంగా తయారు చేసి ఎవరైతే పిలిగ్రామ్స్ వస్తుంటారో వారందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కడైతే 262 పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీలు అన్నింటినీ కూడా ఒకటి కాలుష్యరహితం చేయడం, 2 భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం, టెంట్ హౌస్లు వేసి అక్కడ టెంట్ సిటీలుగా మార్చి వచ్చిన భక్తులందరికీ కూడా కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయం అద్భుతమైంది, చారిత్రాత్మకమైందిగా ఇక్కడ అందరూ కూడా పండితులు, ముఖ్యంగా రాజానగర నియోజకవర్గ ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు, పండితులు కూడా కొనియాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాలుష్య రహిత పుష్కరాలు జరిపించడానికి కంకణం కట్టుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ ఉండకూడదు, భావితరాలు భవిష్యత్తు బాగుండాలి, గోదావరి నది ప్రక్షాళన జరగాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి కాలుష్యం ఏదైతే ఇండస్ట్రీస్ వల్ల కాలుష్యం అవుతున్నాయో, ఏదైతే ఇక్కడ నల్ల కాలువల వల్ల కాలుష్యం అవుతుందో, ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ వల్ల కాలుష్యం అవుతుందో వాటిలన్నిటి నుంచి గోదావరిని విముక్తి చేసి రేపు పుష్కరాలకు విచ్చేసే భక్తులందరికీ కూడా ఎలాంటి అనారోగ్యాలు తలెత్తకుండా పుణ్య నదీ స్నానం ఆచరించడానికి పూర్తిగా కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారిగా డిఆర్ఓ సేవలు అందిస్తూ పదవి విరమణ పొందుతున్న టి సీతారామమూర్తికి జిల్లా కలెక్టరేట్ లో సన్మాన సభ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, కేఆర్ఆర్సీ ఎస్డీసీ కె భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ ఆర్ శివరాముడు, కలెక్టరేట్ ఏఓ అలీ తదితరులు పాల్గొన్నారు. మేఘా స్వరూప్ మాట్లాడుతూ టి సీతారామమూర్తి తన సుదీర్ఘ సేవ కాలంలో అత్యంత నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవ దృక్పథంతో విధులు నిర్వహించారని కొనియాడారు. పరిపాలన వ్యవహారాల్లో ఆయనకున్న అనుభవం, సమస్యల పరిష్కారంలో చూపిన చొరవ జిల్లా యంత్రాంగానికి ఎంతో ఉపయోగపడిందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, జిల్లా యంత్రాంగం అందించిన సహకారం ఎప్పటికీ మరవలేనిదని సీతారామమూర్తి అన్నారు. జిల్లా అధికారులు వైఎస్ఎన్ మూర్తి, నాని, బుజ్జి, కెఎన్ జ్యోతి, ఎన్ మల్లికార్జునరావు, సిహెచ్ శిరీష, కె రత్నకుమారి, పి వీణాదేవి, పి పార్వతి, ఏపీ ఎన్జిఓఎస్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ఎం మాధవరావు, కార్యదర్శి సిహెచ్ విజయకృష్ణ, రాష్ట్ర ఏపీ ఏఈఓఎస్ అధ్యక్షుడు డివి వేణుమాధవరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ సందర్భంలో నేను ఏదైతే ఈ ఆనందాన్ని అనిపిస్తున్నాను, మీరందరూ కూడా అదే స్థాయిలో ఉన్నారు. దీనిని మరికొంత క్షణాలు, కొంతకాలం ఉంచుకోవాలంటే ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి. సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా, ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారు, అలాగే రీజనల్ కలెక్టర్ గారు కూడా మరి లేరు, అలాగే ఇక్కడ హాజరైనటువంటి అందరికీ, మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా ఏఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తూర్పు గోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జిల్లా, పట్టణ క్రైస్తవ సంఘాలు సోమవారం నగరంలో శాంతి ర్యాలీని నిర్వహించాయి. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ రెవరెండ్ జహానీ హాలోనిస్, ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ప్రతినిధి రెవరెండ్ డానియల్ పాల్ మీడియాతో మాట్లాడారు. 70 సంవత్సరాలుగా దళితులకు మత స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని, మతం మారితే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎలా కోల్పోతారని ప్రశ్నించారు. దీనిపై రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సర్వం
విప్పకపోవడం చాలా దారుణమన్నారు. దళితులు కూడా ఓట్లు వేస్తేనే వాళ్ళు చట్టసభలకు వెళ్లారన్న విషయాన్ని ఇకనైనా గ్రహించాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తున్న 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దళితులు కూడా భారతీయ పౌరులేనని ఈ విషయాన్ని గుర్తించి పార్లమెంట్లో వారి మత స్వేచ్ఛకు రక్షణ కల్పించేందుకు చట్టాన్ని చేయాలని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు, దళిత సంఘాల నాయకులు, పాస్టర్లు, బిషప్లు, తూర్పు గోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్, శాటిలైట్ సిటీ పాస్టర్స్ న్యూ ఫెలోషిప్, న్యూ జెర్సీలోమ్ ఫెలోషిప్ చెందిన జాన్సన్, స్టీఫెన్, శ్యాంబాబు, జి. కృపానందం, జోన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మరి దళితులు తమ మత స్వేచ్ఛ లేకుండా వారు ఆటంకపరచబడుతున్నారో ఆ ప్రెసిడెంట్ ఆర్డర్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. దళితులకు ఖచ్చితమైనటువంటి మత స్వేచ్ఛను ఇవ్వాలి. మరి దళితులకు ఉన్నవారు హిందూ మతాన్ని వెళ్తే వాళ్ళ హక్కులన్నీ అనుభవిస్తున్నారు. దళితులుగా ఉన్నవారు సిక్కు మతంలోకి వెళ్తే వాళ్ళ హక్కులు అనిపిస్తున్నారు. దళితులుగా ఉన్నవారు బౌద్ధ మతంలో వెళ్తే వాళ్ళ హక్కులు అనిపిస్తున్నారు. అయితే దళితులుగా ఉన్నవారు క్రైస్తవ మతంలోకి వెళితే వారి హక్కులు ఎందుకు కోల్పోతారు? ఇది అన్యాయం కదా, ఇది అక్రమం కదా, ఇది వివక్ష కదా, ఇది చట్టానికి వ్యతిరేకం కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ఆయన ఇచ్చిన రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తున్న ఈనాటి ప్రభుత్వాన్ని మేము నిరసిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనిలో స్పందించాలి, పార్లమెంట్లో స్పందించాలి, పార్లమెంట్లో తీర్మానం చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా సుమోటుగా ఈ విషయాన్ని తీసుకొని దీని విషయంలో న్యాయం జరిగించాలని మేము కోరుతున్నాం. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. మరి గడిచిన 70 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం కానీ ఎవరు స్పందించలేదు. ఈరోజు దేశవ్యాప్తంగా దళితులందరూ రోడ్డు మీదకి వచ్చారు, నిలబడ్డారు, మాట్లాడుతున్నారు, స్వరములెత్తున్నారు, ఆవేదన తెలియపరుస్తున్నారు. కనుక ప్రజలు గమనిస్తూ ఉన్నారు. క్రైస్తవత్వం స్వీకరించే హక్కు లేదా? మనం రాజ్యాంగ పరిధిలో ఉన్నామా లేక రాజరికంలో ఉన్నామా? ఎందుకు నాయకులు దీని విషయంలో చర్య తీసుకోవడం లేదు? మీరు అనుకోవచ్చు ఇది 70 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్డినెన్స్ కదా, ఇప్పుడెందుకు మీరు దీని గురించి మాట్లాడుతున్నారని. కానీ ఇప్పుడే కొన్ని కోతులు తయారయ్యాయి. ఇప్పుడే దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ 70 సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి మనం చూడలేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ క్రైస్తవత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. మేము క్రైస్తవులుగా ఉన్న మేము భారతీయులమే కదా, భారతీయుల సార్వభౌమత్వం మాకుంది కదా, హక్కులు మాకున్నాయి కదా, మేము ఏ మతమైనా స్వీకరించవచ్చు కదా. అలాంటప్పుడు దళితులకు ఎందుకు ఈ వివక్షాన్ని ప్రశ్నించడానికే ఈరోజు ఈ నిరసన చేస్తున్నాం. ఇప్పుడైనా ప్రభుత్వాలు, చట్టాలు వారికి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులకు న్యాయం చేయాలని, అంతేకాకుండా క్రైస్తవత్వంలో ఉన్న పాస్టర్లకు, సంఘాలకు భద్రతను కల్పించే ఒక మంచి చట్టాన్ని చేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతో మేలు జరుగుతుందని, పేదల కడుపు నిండుతుందని టీడీపీ నగర కోశాధికారి శెట్టి జగదీష్ అన్నారు. సోమవారం ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచనల మేరకు స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న అన్న క్యాంటీన్లో పేదలకు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, శెట్టి జగదీష్, టీడీపీ నాయకుడు మాటూరి సిద్ధార్థ తదితరులు స్వయంగా ఆహార పదార్థాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై తమ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అన్న క్యాంటీన్లోనే ఇదే విధంగా పేదలకు భోజనాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత అన్నా క్యాంటీన్లో పేదల మధ్య జన్మదినోత్సవం జరుపుకోవాలని సూచించడంతో ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు కొత్త రాజేష్, బ్రింగుమల్ల నారాయణ, పైండా రవిరామ్, శ్రావణ్, రాము పాల్గొన్నారు. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నా క్యాంటీన్లో ఈరోజు నా జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అదే విధంగా మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా నీ ఇవాళ జన్మదినం బయట జరుపుకోవడం కుదరదు, అన్నా క్యాంటీన్లో చేసుకుని అక్కడ ఎలా జరిగిందో ఏంటో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పారు. అది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పుట్టినరోజైనా ఇలాంటి అన్నా క్యాంటీన్లను చేసుకోవడానికి నేను ఇంట్రెస్ట్ చూపుతానని తెలియదు. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై ఆదిరెడ్డి శ్రీనివాస్.
మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు కారణంగా తనకు ప్రాణహాని ఉందని, తన సంతకాలను ఫోర్జరీ చేసి భారీ ఆర్థిక మోసానికి పాల్పడి తనను పూర్తిగా నాశనం చేశారని గోపాలపురం మండల వైసీపీ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ వెలగా శ్రీరామ్మూర్తి ఆరోపించారు. రాజమహేంద్రవరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించి తనకు న్యాయం చేయడంతో పాటు రక్షణ కల్పించాలని కోరారు. తాను విశ్వసించి మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబుతో కలిసి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించామని, అయితే అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని తనను మోసం చేశారని పేర్కొన్నారు. సుమారు ₹1 కోటి పెట్టుబడితో రైస్ మిల్ ఏర్పాటు చేసి లాభాల్లో కొనసాగిన తర్వాత శేషబాబు తనకు అన్యాయం చేశారని తెలిపారు. తన అనుమతి లేకుండా పలు పత్రాలపై సంతకాలను నకిలీగా సృష్టించి అక్రమ లావాదేవీలను జరిపారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పీజేఆర్ఎస్ తో పాటు పలువురు అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. బొమ్మ హేమ సాయిబాబు, బొమ్మ మురళీకృష్ణ, కట్టా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ నలుగురి మీద మేకా శేషుబాబు, శశికళ, తల్లాడ వరలక్ష్మి, తల్లాడ నేతాజీ శ్రీనివాస్ అంటే భార్య, భర్తలు, అత్తగారు, బావమరిది మీద నలుగురి మీద కూడా నా సంతకాలు ఫోర్జరీ అని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని ఎఫ్ఐఆర్ వేశారు. ఈ 14 నెలల కాలంలో అతను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ అధికారంలో లేకపోయినా, సస్పెండ్ అయి ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి మమ్మల్ని అన్ని విధాల భయభ్రాంతులు గురి చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు దీని మీద ఇంచుమించు నేను ఒక 10 సార్లు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ పెట్టి నా కేసు ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, ఆగిపోయిందని చెప్పినా కూడా దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళడం లేదండి. మా లోకల్గా ఉన్న డిపార్ట్మెంట్ని మేనేజ్ చేయడంలో ఆయన అన్ని రకాల కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మేము దీని గురించి పదే తిరిగి మేము ఇబ్బంది ఇలా జరుగుతున్నాం తిరుగుతుంటే మాకు ఇప్పుడు చంపుతామని బెదిరిస్తున్నాడు. నన్ను, నా కుటుంబాన్ని చంపుతాను, చంపి నువ్వు మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే ఊరుకోననే విధంగా మా అనునయాలకు అందరికీ బెదిరింపు కాల్స్, బెదిరింపు కబుర్లు పంపిస్తున్నాడు. ఇతను మేకా శేషుబాబు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినప్పుడు ఆయన అన్ని పార్టీల దగ్గర తిరిగాడు జాయిన్ చేసుకోమని. ఈయన నేచర్ తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు జాయిన్ చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఇప్పుడు మమ్మల్ని అన్ని విధాలా ఇబ్బంది పెడుతూ ఇవాళ అక్కడ మిల్లు కన్స్ట్రక్షన్లో కూడా మిల్లు కట్టిన వాళ్ళందరూ కూడా సుమారు ₹1 కోటి వరకు బాకీలు ఇవ్వాల్సి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. లోకల్గా మేము ఉండడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నాం. ఇతని వల్ల మాకు ప్రాణహాని ఉందని తిరిగి నిన్న మళ్ళీ లెటర్ రిజిస్టర్ పోస్ట్లో కూడా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి అందరికి కూడా మేము లెటర్లు పెట్టి అతని వల్ల మాకు ప్రాణహాని ఉంది, మాకు సంబంధించినవన్నీ కూడా అతను కబ్జా చేసి మళ్ళీ తిరిగి మమ్మల్ని చంపుతానని బెదిరిస్తున్నాడని మేమందరికీ లెటర్లు పెట్టుకుని మీడియా ద్వారా మీ ముందుకు రావడం ఏంటంటే ఇక్కడి నుంచి అయినా అధికారులు ఇకనైనా మాకు న్యాయం చేయమని కోరుకుంటూ అధికారులందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాననేది మీ మీడియా ముఖంగా చెప్పాలనే ఉద్దేశంతో మీ మీడియా ముఖంగా వచ్చామని చెప్తున్నాను. తూర్పు గోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక టౌన్ హాల్ ఎదురుగా ఉన్న రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీలో కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో లీగ్ కమ్ నాకౌట్ టేబుల్ టెన్నిస్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీల బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంకు మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీకి గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్నాయని, అనేక మంది క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొంది రాష్ట్ర జాతీయ పోటీల్లోనే కాకుండా అంతర్జాతీయ పోటీల్లో కూడా తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారని అకాడమీ అధ్యక్షులు జేవీవి అప్పారెడ్డి, కార్యదర్శి కె సత్యనారాయణ, కోచ్ వేటివి సుబ్బారావు, ఇతర కార్యదర్శి సభ్యులను అభినందించారు. మాజీ జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఈఎన్టీ సర్జన్, సౌత్ జోన్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ జె మహాలక్ష్మి, మౌనిక రెడ్డి పోటీలను ప్రారంభించి క్రీడాకారులకు నాప్కిన్స్, స్వీట్స్ ఇచ్చి ప్రోత్సహించారు. పి వేణుగోపాలరావు, ఎన్ఎస్ ఫల్గున్, పివి సత్యనారాయణరావు, కురమల్ల ఆంజనేయులు, కర్రి వీరబాబు, జి సురేష్ కుమార్, ఆడవాల శ్రీకాంత్, పిఈటి బాపిరాజు, బమిడిపాటి అచ్యుత్, గిడుతూరి అనురాధ, సూరపురెడ్డి సూర్యప్రకాష్, ఏవిఎస్ సింగరాజు, జి సిరి, పావని, తాన్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. పిడింగొయ్యి పంచాయతీ జై హింద్ నగర్ లో నిర్మాణం చేస్తున్న మహాలక్ష్మి మార్కెట్ చెల్లించాల్సిన 6,33,34 లక్షలు కట్టకుండా, ప్లాన్ అనుమతి లేకుండా దుకాణాలు ఎలా నిర్మాణం చేస్తున్నారని పిడింగొయ్యి మాజీ ఉప సర్పంచ్ వైసీపీ సీనియర్ నాయకుడు బొప్పన సుబ్బారావు ప్రశ్నించారు.
ఈ మేరకు సోమవారం కవలగొయ్యి పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శిని కలిసి వినతి పత్రం అందించారు. బొప్పన సుబ్బారావు మాట్లాడుతూ 2017 నుంచి 18 సంవత్సరంలో మహాలక్ష్మి మార్కెట్ పంచాయతీకి ప్లాన్ అప్రూవల్ కి చెల్లించకపోవడంతో కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో నిర్మాణాలు నిలుపుదల చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ నిర్మాణాలు చేస్తున్నారని, వారి నుంచి గ్రామ పంచాయతీకి రావాల్సిన బకాయిలు వసూలు చేయడంతో పాటు ప్లాన్ అప్రూవల్ ఇచ్చారా లేదా అన్నది లిఖిత పూర్వకంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. చీరారాజు, వై రాంబాబు, సిహెచ్ చంటి, సుందరపల్లి అనిల్, చిచ్చెర చంటి, కె చంటి తదితరులు ఆయన వెంట ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందస్తు నీటి విడుదల, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. డిఎస్సీ అక్రమాలకు ఇసుక పేరుతో డైవర్షన్, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్. కాలుష్య రహితంగా గోదావరి పుష్కరాలు, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. డిఆర్ఓ సీతారామమూర్తి పదవి విరమణ, ఘనంగా వీడ్కోలు పలికిన అధికార యంత్రాంగం. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలి, పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవుల శాంతి ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.